కానీ ఎంతసేపు జాబ్స్ కోసం వెతకడం, ఉద్యోగాల కోసం వెతకడం కాదు. మనమే ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో అనే ఒక గొప్ప ఆలోచనతో, వారికి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, వారికి ఏమీ మరి ఎవరో వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. కేవలం తమంతట తాముగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసికట్టుగా కనుక కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందనే ఆలోచనతో డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఖైత్లాపూర్ ఏరియాలో అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మీరు గతంలో ఒకసారి జేఎన్టీయూలో ఒక ఉపన్యాసంలో చెప్పారు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. 0 పెట్టుబడితో, రూపాయి పెట్టుబడి లేకుండా 9 మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము. కొంత ప్రోగ్రెస్ సాధించినాము. ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది, ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను. చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరు కూడా వచ్చారు. నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో, ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా, అందరూ 24 ఏళ్ళ లోపల వయసున్న పిల్లలు, వాళ్ళంతట వాళ్ళుగా, ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని 4 మిత్రులు పెట్టి ఇవాళ 1,36,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో, కాబట్టి వారికే ఆ పని ఇస్తానని చెప్పాను. మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాము, స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది, అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏది ప్రారంభించినా, మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా, మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతోమంది ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు. ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇందులో అందరూ ఉన్నారు, హిందువులు ముస్లింలు క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఏమీ వేరే ఫీలింగులు కానీ కులాలు మతాల పిచ్చులు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి, మేము ఒక పని చేయాలి అని చెప్పి 9 మంది పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముడు ఇమ్రోజ్, సోహేల్, ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి. తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, हमारे जो भाई है मोहम्मद इमरोज और मोहम्मद सोहेल और उनकी जो टीम है 9 क्लासमेट और 9 दोस्तों की, जिनका उम्र है 24 से कम, उन्होंने सब ने मिलकर एक तय किया कि हम जॉब सीकर नहीं रहेंगे, अब जॉब क्रिएटर बनेंगे, हम दूसरों को रोज़गार देंगे, दूसरों को नौकरी देने की कोशिश करेंगे। इन्होंने मिलकर 4 महीने पहले यहाँ पे डॉक्टर गार्ड करके एक वाटर प्रूफिंग कंपनी शुरू किया और उम्मीद है कि कंपनी ज़बरदस्त तरक्की करेगी। एक रुपया नहीं था इनके पास जब इनकी शुरुआत हुई। अभी मैं इनसे कहानी सुन रहा था उनकी। आज इस मुकाम पे आ गए कि उनका ख़ुद का ऑफिस है, कहीं बैठने के लिए जगह है, कस्टमर को मिलने के साथ साथ उनको टेक्नोलॉजी भी दिखाने की उनके पास आज एक माहौल यहाँ पे उन्होंने बना लिया। और सबसे अहम बात यह है कि इसमें हर कोई मिलके, दोस्तों ने मिलके एक कंपनी की शुरुआत की और मुझे तो पूरा उम्मीद है इन बच्चों के साथ बात करने के बाद कि इनमें दम है, इनमें जोश है कि कुछ कर दिखाना है। उम्मीद है कि ज़रूर कुछ करेंगे और बाकी लोगों के लिए, बाकी हमारे बच्चों के लिए, नौजवानों के लिए इंस्पिरेशन बनेंगे। यहाँ आने के बाद इनको भी मैंने एक छोटा सा ऑर्डर दिया। हमारे पार्टी का हेड ऑफिस जो है वहाँ पे वाटर प्रूफिंग का ज़रूरत है, तो ऑर्डर इनको मैंने दे दिया। और साथ ही साथ हमारे कॉरपोरेटर सबीहा गौसुद्दीन जी ने भी यहाँ पे लोकल एक स्कूल जो बन रहा है उसमें भी वाटर प्रूफिंग का ज़रूरत है, तो वहाँ पे भी आके काम करने के लिए उनको एक सुझाव दिया। उम्मीद है हमारे एमएलए साहब भी आगे आने वाले दिनों में उनकी आशीर्वाद भी इनको मिलेगा और बाकी बड़े बड़े कंपनी का ऑर्डर भी मिलेगा। मैं बस इतना ही कहना चाहूँगा कि जब भी शुरुआत करते हैं हम लोग, एक छोटी सी कदम से शुरुआत होती है। अगर 1000 मील की भी अगर एक सफ़र है तो वो भी एक छोटी सी कदम के साथ शुरुआत होती है। इनकी जो शुरुआत है बहुत अच्छी रही है और उम्मीद है कि आगे जाके और मेहनत करेंगे और तेज़ी से एक रफ्तार से तरक्की भी होगी इनकी और कंपनी भी बढ़ेगी। I wish them all the best. My best wishes to all of them and good luck to Imroz, Sohail and the entire gang on
this wonderful, wonderful company. Thank you. Sir, farmer day in Telangana, sir, how do you see this? Sorry. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్ ఫార్మర్ తెలంగాణలో దానిపైన ఒకటి In fact, NCR, English lo cheppala? ఇంగ్లీష్ NCRB, the National Crime Records Bureau, has announced a report which says that in the last 10 years under KCR government, farmer suicide reduction has been the highest in the country in Telangana, which is truly a matter of great pride. This is what humane governance is all about. This is what good governance is all about. While you see farmer suicides rampant in adjoining Maharashtra, where BJP is governing, today in Telangana we are proud that we have been able to reduce farmer suicides in a big way. We are very, very proud that initiatives like Raitu Bandhu, Raitu Bima, also the irrigation facilities that have been created, and the confidence that has been instilled in the farmer community, including the 24 hours of free power supply to farming community, etc., are paying off and paying rich dividends. And I'm truly, truly delighted to see this kind of remarkable progress. But one thing that needs to be thought across the country is, if Telangana can do this, why not Maharashtra? Why not other states in the country which also have to follow suit and make sure nobody dies and nobody commits a suicide at any cost because of lack of governmental support. I thank our honorable leader Shri KCR Garu for making this happen, making Telangana proud. Shukriya. Sir, Thank once again,